ఒక్కొక్క రాజకీయం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మలుపు తిరుగుతూ ఉంటుంది. అందులో ప్రధానమైనటువంటిది పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా దూసుకురావడం, 100% స్ట్రైక్ రేట్తో రావడం ఒక ఎత్తు. అదే సందర్భంలో తన వాళ్ళకి తగినటువంటి ప్రాధాన్యతలు ఇప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి కందుల దుర్గేష్ మంత్రి, నాదెళ్ల మనోహర్ మంత్రి, ఇద్దరు క్యాబినెట్లో టోటల్గా ముగ్గురు ఎమ్మెల్యేల్లో 21 మందిలో ముగ్గురికి 3 పదవులు వచ్చున్నాయి. అలాగే పార్లమెంట్ సభ్యులు ఇద్దరిలో ఒకరు బాలశౌరికి ఫ్లోర్ లీడర్గా అవకాశం కల్పించారు. ఇక నెక్స్ట్ మిగతా వాళ్ళల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి 18 మందిలో ఇద్దరికి ఇప్పుడు అవకాశం లభిస్తోంది. అది మొన్ననే అసెంబ్లీ తొలి రోజున మత్స్యకారుడిగా తన కులవృత్తి విధానంలోనే వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి బొమ్మిడి నాయకరికి, అట్లాగే శ్రీధర్, ఈ ఇద్దరికి కూడా విప్పులుగా అవకాశం ఇవ్వమంటూ స్పీకర్కి లేఖ రాశారు. తద్వారా ఇద్దరు విప్పులు అవుతారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముగ్గురికి అదనంగా మరొక ఇద్దరికి అవకాశం లభించడం. సాధారణంగా విప్ అనగానే ప్రోటోకాల్ వస్తుంది, వాళ్ళు కూడా క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఉండడానికి అవకాశం ఉంది. సెక్యూరిటీ, ఈ సిస్టమ్ అంతా కూడా అట్లా 1 by 1 తనని నమ్ముకున్న వాళ్ళని, అలాగే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్.